పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకొచ్చిన నాడు నేడు విద్యార్థులను కూలీలుగా మారుస్తోంది. ఉపాధ్యాయులు పాఠశాల భవనాల నిర్మాణంలో చిన్నారులను వర్కర్లుగా మారుస్తున్నారు. లేత రెక్కల పసిమొగ్గలను కష్టపెడుతూ క్యాష్ చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. మన పేద నిరుపేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేలా చేశాం. ఎవరూ చేయని విధంగా నాడు నేడుతో స్కూళ్లన్నీ బాగు చేశామని పదే పదే చెప్పిన సీఎం జగన్ మాటలకు వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చిన్న అన్నలూరు మండలం పరిషత్ పాఠశాలలో విద్యార్థులనే కూలీలుగా మార్చేశారు. ప్రధాన ఉపాధ్యాయుడు సత్యనారాయణ రెడ్డి గత కొన్ని నెలలుగా విద్యార్థులతో నాడు నేడు పనులు చేయిస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి వారితో ఇసుక జల్లెడ పట్టించడం, సిమెంట్ మాల్ కల్పించడం, నీళ్లు పట్టించడం వంటి పనులు చేయిస్తున్నారు. కొన్ని నెలలుగా అదే తంతు కొనసాగుతుంది. కూలీలకు ఇవ్వాల్సిన సొమ్మంతా ప్రధాన ఉపాధ్యాయుడే మింగుతున్నాడు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో పెనుమార్పు అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, విద్యార్థులను కూలీలుగా మార్చిన పరిస్థితులు చూస్తున్నా, దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులుగానే అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు? శంకరి, ఇది చాలా ఘోరమైనటువంటి సంఘటన. ప్రధానంగా చూస్తే నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చిన్ననల్లూరు గ్రామం ఉంది. చిన్ననల్లూరు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులను కూలీలుగా మార్చేశారు. అక్కడ ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ రెడ్డి చాలా కాలంగా ఈ విద్యార్థులతోటి కూలి పనులన్నీ కూడా చేపిస్తున్నారు. ప్రధానంగా నాడు నేడు పనులు ఏదైతే చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్తుందో ఆ పనులన్నీ కూడా పిల్లల చేత చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ కూలీలకు ఇవ్వాల్సిన సొమ్ము ఆ పిల్లల చేత చేయించి అదంతా కూడా ఆయన జేబులు నింపుకున్నటువంటి పరిస్థితి. దీనిపైన తల్లిదండ్రులు గాని స్థానికులు గాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఈ విషయం బయటకు రాకుండా పిల్లల్ని కూలీలుగా మార్చి వాళ్ళతోటి ఇసుక జల్లెడి పట్టించడము, ఇసుక ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి తీసుకెళ్లటము, అలాగే సిమెంట్ మాల్ కల్పించడము, మేస్త్రీలకి సిమెంట్ మాల్ అందించేలాగా ఈ పనులన్నీ కూడా పిల్లలతోటి చేపిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం సీఎం జగన్ దగ్గర నుంచి వైసీపీ సామాన్య నేత వరకు వాళ్ళందరూ ఒకటే చెప్తూ ఉంటారు, విద్యా వ్యవస్థలో ఎక్కడ లేని, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చాము, విద్యా వ్యవస్థనే మార్చేశాము, పిల్లలందరూ కూడా ఈ రోజున ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నం. అలాగే నాడు నేడు వల్ల ఏపీలో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మార్చేశామని చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 90% స్కూల్లో మార్పే లేదు. ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా పగలగొట్టేసి ఒక గందరగోళం సృష్టించారు. చాలా చోట్ల చెట్ల కింద చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ చిన్న నల్లూరు గ్రామంలో అయితే ఏకంగా పిల్లలతోటి ఈ విధమైనటువంటి పనులు చేపిస్తూ ఉన్నారు. చాలా కాలంగా ఇది జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల అయితే మరుగుదొడ్లు కూడా కడిగిస్తున్నారు. కనీస మానవత్వం లేకుండా కషాయిల్లాగా ఆ చిన్నారుల చేత ఇలాంటి పనులన్నీ చేపించడం పైన తల్లిదండ్రులు, విద్యావేత్తలు అందరూ కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. శంకర్, రైట్, థ్యాంక్ యూ మహేష్.